స్థుతి కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో కొన్ని రోజుల తర్వాత మరలా మేము ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాట మనం ప్రార్థన చేసి ఈ రాత్రికాల సమయంలో దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రాజులందరి నేలు మహారాజు, దుష్ట శక్తుల మీద విజయము పొందినటువంటి విజయ వీరుడవు, శక్తుల మీద అధికారము పొందిన వాడవు, ప్రస్తుత మందున్నవి అయినను రాబోన్నవైనను ప్రభువా నీకు లోబడిచి ఉన్నవి. అందును బట్టి స్తోత్రం. మీ నామమును బట్టి సకల ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దినమంతట్లో అనేక పరిస్థితుల గుండా తిరిగి వచ్చినాం తండ్రి. దయతో మీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. నడి కాలు వరకు మమ్మల్ని శుద్ధిగా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కృప చూపించండి. జరగబోతున్న ఆరాధన అంతటి ద్వారా మీరే మేము పొందండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృపా నాకు చాలును, కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేదే ఈ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేదే ఈ జనుల ఎదుట. అవి భూకంపాలే నాకు చాలును, కృప లేనిదేనే బ్రతకలేను. నాకు చాలును, నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నీ కౌగిలే నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కృపయే నిత్యత్వమా, నీ శ్వాసమే అమరత్వమా. నీ కృపయే నిత్యత్వమా, నీ శ్వాసమే అమరత్వమా. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతకలేను. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతకలేను. నీ కృప లేనిదేనే బ్రతకలేను. జగదుత్పత్తికి ముందుగా
ఏర్పరచుకొని నన్ను పిలచితివి. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివి. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను కృపా నాకు చాలును. నీ కృపలే నిజమే బ్రతుకలేను. నాకు చాలును. నీ కృపలే నిజమే బ్రతుకలేను. నీ కృపలే నిజమే బ్రతుకలేను. నీ కృపలే నిజమే బ్రతుకలేను. నీ కృపలే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాసలమణి గారు రాసినటువంటి పాట ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు పాట పాడదాం. దేవునికి స్తోత్రం. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांति करा. हे प्रभु येसु, हे प्रभु येसु,
స్తోత్రం. నవనార్హ భువనాథ నవనార్హ భువనాధిప కారుణ్య గుణ శోభిత శుభకరా నవనార్హ భువనాధిప నవనార్హ భువనాధిప కారుణ్య గుణ శోభిత శుభకరా నవనార్హ భువనాధిప శంభునిడవాసి నీలకన్యయో పులటి గర్భంబునత శంభునిడవాసి నీలకన్యయో పులటి గర్భంబునట కారుణ్య గుణ శోభిత శుభకరా నవనార్హ భువనాధిప మోదూత సైన్యంబు నిన్ను గొలువ ఇది వీడిల పశుల కోటాన పవలింప విమల మౌదూత సైన్యంబు నిన్ను గొలువ ఇది వీడిల పశుల కోటాన పవలింప ఆదూత నవనము కిరణాడితే నకో ఆమూత నవనము కిరణాడితే నీ ప్రేమనాతరమటే ఓ ప్రేమ నీ ప్రేమనాతరమటే ఓ ప్రేమ నవనార్హ కారుణ్య గుణ శోభిత శుభకరా నవనార్హ భువనాధిప రామరులై నిత్య జీవంబునుందంత పాపాలి ధరియంత రామరులై నిత్య జీవంబునుందంత పాపాలి నిన్ను దూరు పాపాలి ప్రేమించితేలకు నిన్ను దూరు పాపాలి ప్రేమించితేలకు నీ ప్రేమ నాతరమటే ఓ ప్రేమ నీ ప్రేమ నాతరమటే ఓ ప్రేమ నవనార్హ భువనాధిప కారుణ్య గుణ శోభిత శుభకరా కారుణ్య గుణ శోభిత శుభకరా నవనార్హ భువనాధిప నవనార్హ భువనాధిప
నీకు స్తోత్రం. చివరిగా ఒక పాట పాడుకొని మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. రైట్ ఈ పాట ఏం పాట? ఈ పాట వచ్చా? ఎడబాయి అని నీకు పాడ ఆయనకు తీసి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగలలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగలలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపాకనికరము గల దేవా నిని దాటిన స్థితిని. కృపాకనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటిన స్థితిని. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల హేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. గల దేవా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని
కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా హిట్ అయిన సాంగ్ అది. దానికి నిస్సి ఆయన పేరు ఏం పేరు నిస్సి పాల్ గారా మ్యాథ్యూస్ గారు రాశారు పాట. పాడింది ఎవరో హేమచంద్ర వాడారు, జైక క్రిస్టఫర్ గారు దానికి సంగీత దర్శకత్వం. ఆ పాట సినిమాలో వాడినప్పుడు కూడా దానికి జైక క్రిస్టఫర్ గారే చేశారు. అదొక మంచి సినిమా పాట. అప్పుడు ఆ పాట కూడా బాగా పాపులర్. దాన్ని నా మంచి ఆయన ఎక్స్పీరియన్స్తో రాశాడు, చాలా హిట్ అయింది. దేవునికి స్తోత్రం. ఇర్మియా ప్రవచన గ్రంథము దయచేసి 48వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 48వ అధ్యాయము 10వ వచనం చదువుదా. మనందరికీ చాలా చాలా సుపరిచితమైన లేఖన భాగం. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 48 వర్స్ 10. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవునుగాక. రక్తం ఓడ్చకుండా ఖడ్గము దుయ్యువాడు శాపగ్రస్తుడు అవునుగాక. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సర్వసాధారణంగా క్రైస్తవ సమాజంలో మరి ఈ వచనము తెలియని వారంటూ ఎవరు ఉండరు బహుశా. యెహోవా కార్యంలో శ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. చాలా కార్యక్రమాలలో మనకు శ్రద్ధ ఉండాలి. మరీ ప్రత్యేకంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటాడు కదా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మరీ ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రసంగి ఆ గ్రంథంలో అదే సంగతిని మరి సొలొమోను రాజు జ్ఞాపకం చేస్తాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా చూసుకొని బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏంటంటే నీ ప్రవర్తనలో జాగ్రత్త. ఎప్పుడు వెన్ ఎవర్ వీఆర్ కమ్ టు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తనను దేవుడు చూస్తారు. వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ డు వీ హ్యావ్? సో చాలామంది ఎన్నో రకాల కారణాలతో దేవస్థానానికి రావచ్చండి. ఒకరికి ఏదైనా బాధలు వచ్చి దేవస్థానానికి కొన్నిసార్లు ఏడవడానికి వస్తారు. నొప్పుల బాధతో కొందరు, అప్పుల బాధతో కొందరు, కుటుంబ సమస్యలతో కొందరు, మరి వందల వేల రీజన్స్ ఉన్నాయి. ఒకడు విత్తనాలు వేసిండు, ఈరోజు వర్షం పడాలని ప్రార్థన చేయొచ్చు. ఒకడు విత్తనాలు ఆరబెడతాడు, ఈరోజు వర్షం పడకూడదని ప్రార్థన చేయొచ్చు. ఒకే రకమైన ప్రార్థన, లక్షల ప్రార్థనలు ఉండొచ్చు. మనం చెప్పలేము. ఒక్కో స్థితిగతుల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్రార్థన విన్నపాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రార్థన అంశంతో కలిగి ఉన్నాం, ఎంత జాగ్రత్తగా మనం ఆలకిస్తున్నాం అనేది కూడా మనం ప్రత్యేకంగా గమనించుకోవాలి. ఇది మొదటి విషయం. అయితే దేవుని కార్యములను అశ్రద్ధగా చేయువాడని చెప్పిన తర్వాత ఏమన్నాడు? రక్తం ఓడ్చకుండా ఖడ్గము దుయ్యువాడు శాపగ్రస్తుడు. ఏంటంటే ఇప్పుడు ఖడ్గము అనేటటువంటిది నువ్వు దూషినవంటే రక్తం ఖచ్చితంగా రావాలంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే దేవుడు హింసను ప్రేరేపిస్తున్నాడా? చేసేదెవరు, జరిగించేదెవరు, అంతా నేనే వేసేసే అని చెప్పేసి కర్మ సిద్ధాంతంలో మరి ఉంటుంది. జరిగించేవాడేవాడు, చేసేవాడేవాడు, అంతా దైవాధీనంలో జరుగుతున్నాయి కాబట్టి వేసేవాడని నేనే, వేయించుకునేవాడిని నేనే కాబట్టి వేసేసేంట్రా బాబా, అటువంటి కోవకు చెందినటువంటి సబ్జెక్టా ఇది. అంటే దేవుని కార్యక్రమాలు, దేవుని బిడ్డలారా,
మరి రక్తము ఓడ్చకుండా ఖడ్గము దిగడం అనేటటువంటిది మొదటి శతాబ్దంలో అపోస్తలులకు లేదు. రక్తం అనేటటువంటిది ఖచ్చితంగా కారాలి. రక్తము 2 ఏరియాలో రక్తం వస్తుంది. ఇప్పుడు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. ఎక్కడ ఏరులు పారింది? కన్నీరు ఎప్పుడైనా ఏరు అవుతుందా? ఏరులై పారుతుందా కన్నీరు ఎక్కడైనా? ఏంటంటే అంటే ఆత్మ సంబంధమైన ప్రపంచము చూడాలి. ఇది చాలా విచిత్రమైన సబ్జెక్ట్. కన్నీరు పారేటటువంటి ఒక కోణం ఉన్నది ఆత్మీయ ప్రపంచంలో. రక్తము కన్నీరు చెమటగా కారేటటువంటి లోకం ఒకటి ఉన్నది. అందుకే పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక కదా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏం చేస్తున్నట్ట మళ్ళా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 500 రూపాయల లోటు ఉంది చూడండి అని అనుకో, మీకు ఎట్లా చూస్తారు మీరు దాన్ని నిదానించి? అదృశ్యమైంది అని చెప్పి దాన్ని నిదానం చూస్తున్నాం అంటుండు. లోకానికి ఇది ఒక పిచ్చోని వాతావరణమే కనబడుతుంది. పిచ్చివారు తప్ప ఎవరు అట్లా చూడండి. అదృశ్యం అని ఆయనని చెప్తున్నాడు, అదృశ్యమైనది కాదు కదా. అదృశ్యమైనది అని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని నిదానం చూడాలంట. పిచ్చోళ్ళు చూస్తారు అట్లా. రోడ్డు పట్టి మనం వెళ్తూ ఉంటే పిచ్చివారు కొందరు వాడు అటు ఏదో ఉన్నట్టుగా బాగా చూస్తూ ఉంటాడు. ఆడేముండదు, అది ఒక మైకం. మరి అటువంటి పరిస్థితి మేము అదృశ్యమైనవి చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నాము? విశ్వాసము చేత చూస్తున్నాం. విశ్వాసం అంటే అర్థమైంది. విశ్వాసం నిర్వచనం ఏంటంటాడు పౌలు హెబ్రీ పత్రికలో? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నదన్నాడు. సో విశ్వాస నేత్రాలతో మనం చూడాలి. ఎక్కడ ఖడ్గం దుయ్యాలి? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు రకరకాల గాయాలైతాయి. శరీరానికి కొన్ని గాయాలైతాయి, మనసుకు కొన్ని గాయాలైతాయి, హృదయానికి కొన్ని గాయాలైతాయి. శరీర సంబంధమైనటువంటి గాయము తాత్కాలికమైనటువంటిది. మనసుకు కలిగే గాయాలు అనేటప్పుడు ఒక మనిషిని పరిశుద్ధంగా మార్చాలంటే యేసుప్రభుని వారిని అగ్నిలో వేసి కొలిమిలో వేసి కాల్చలుస్తానండి. శోధన ఒక పరీక్ష. ఇప్పుడు ఇది మన భౌతిక దేహాన్ని కాలిస్తే మనం ఉంటామా? భౌతిక సంబంధంగా మనకు గాయాలు కొన్నే తలుగుతాయి. భౌతికంగా మనకి ఎప్పుడు చుట్టుముడు కొట్టేవాళ్ళు ఉంటారు, తన్నేవాళ్ళు ఉంటారు, ఉమ్మి వేసేవాళ్ళు ఉంటారు అని కాదు. యేసుప్రభులో వారిని సిలువలో దేవుడు నలగొట్టాడు. ఆయన భౌతికంగా నలిగిపోయాడు, ఆధ్యాత్మికంగా కూడా నలిగిపోయాడు. యేసుప్రభుల వారు సిలువలో ఆయన మాటలన్నీ మనకు, ఆయన హృదయం ఎంత నలిగిపోయిందో మనకు తెలియజేస్తూ ఉంటాయి. అయితే శరీర సంబంధమైనటువంటి గాయాలు, ఈ నొప్పి అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి చెయ్యి కట్టు కావచ్చు అండి. చెయ్యి కట్టు ఈడదాకా ఏలు ఇదంతా కదా, ఒక చెయ్యి కట్టు కావచ్చు. వానికి పెన్సిలింగ్ ఇంజక్షన్ ఇచ్చేసేసి మత్తు ఇంజక్షన్ ఇచ్చేసేస్తే ఆ నొప్పి తెలియదు. ఒక గంట సేపటికి నొప్పి తెలియదు. మెల్లమెల్లగో 1 రోజులకో 15 రోజులకో 20 రోజులకో 4 రోజులకో ఆ నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ హృదయానికైన గాయాలు, మీ హృదయానికైన గాయాలు, శరీరానికైన గాయాలే పిండబడలేదన్నాడు యేసుప్రభుల వారు. పెయ్యంతా పుండ్లతో నింపబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ రక్తం ఓడ్చకుండా మనం ఖడ్గం చూసేటటువంటి స్థలం ఒకటి ఉన్నది. పేతురు సువార్త ప్రకటించినప్పుడు వారు హృదయంలో ఏమయ్యారంట? పొడవబడి అన్నారు. ఇక్కడ పేతురు రక్తం ఓడ్చకుండా ఖడ్గం దూస్తున్న వ్యక్తిగా లేడు. 2వ అధ్యాయం 37వ వచనంలో అపోస్తుల కార్యము, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, ఇప్పుడు హృదయం ఎందుకు నొచ్చుకున్నదండి అంటే ఆ ఖడ్గం ఎక్కడ దాకింది? పోయి హృదయంకు దాకింది. ఈ వాక్యం అనే ఖడ్గం అంటాడు. ఇది 2 అంచెల వాడిగల ఖడ్గం అంటాడు బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యానికి హెబ్రీ పత్రికలో. ఈ ఖడ్గమునంట మనము దూస్తున్నామంటే ఆ వ్యక్తి ఒక హృదయంలోనికి వెళ్ళాలి. అవి ఇక్కడ పేతురు ఉపయోగిస్తున్నాడు ఈ ఖడ్గాన్ని. వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించినప్పుడు ఈ ఖడ్గం ద్వారా వారి యొక్క హృదయం అనేటటువంటిది చీల్చబడుచు ఉన్నది. వారు హృదయములో నరకబడి అంటాడు. అదే అపోస్తుల కార్యము దయచేసి 5వ అధ్యాయము 33. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరి చంపను ఉద్దేశించగా ఏంటంటే అక్కడ పైన ఫుట్నోట్లు ఏమంటున్నాడు? అత్యాగ్రహం తెచ్చుకొని వారు
హృదయమందు నరకబడిన వారై వాక్యం విన్నప్పుడు అన్యజనులకు హృదయం అనేటటువంటిది ఏమైంది? పొడవబడింది. ఏంటంటే హృదయం పొడవబడింది. రక్షింపబడిన తర్వాత కూడా దేవుడు అనేక సార్లు మరి విశ్వాసిని పరిశుద్ధపరచడానికి ఆయన గాయపరుస్తూ ఉంటాడు. 7వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము దయచేసి మనం గమనించినట్లయితే 9వ వచనం చదువుదాం. 8-9 వచనాలు. నేను రాసిన పత్రిక మిమ్మును ఏం చేసిందంట? దుఃఖపెట్టినందున నేను విచారపడను, నాకు విచారము కలిగినను. ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టిగా దుఃఖపెట్టను అని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు అంటే ఏం చేసింది ఏంటండి? ఒక పత్రిక దుఃఖపెట్టడం ఏంటంటే అంటే ఎంత పవర్ఫుల్ పత్రిక రాశాడు ఆయన. హృదయాలు ఎన్కౌంటర్ చేయబడ్డాయి. ఏలయనగా ఏ విషయములోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును. ఒకడు లోక సంబంధం దుఃఖపడి ఒకడు సూసైడ్ చేసుకుంటాడు. ఏంటంటే ఒక వ్యక్తికి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ బ్రదర్, వాట్ ఆర్ యూ డూయింగ్, దిస్ ఇస్ నాట్ రైట్ వే అని ఒక తండ్రి కుమారుని గద్దించిననుకో. ఎంతోమంది పిల్లలు తండ్రులు గద్దిస్తే ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డలు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న కొడుకులు ఉన్నారు. అంటే భౌతిక సంబంధమైనటువంటి దుఃఖము మనిషిని ఏం చేస్తుందన్నమాట? మరణం తీసుకొస్తుంది, చంపేస్తుంది. కానీ దైవ సంబంధమైనటువంటి గద్దింపు వచ్చినప్పుడు, దైవ సంబంధమైన గద్దింపు ఆ వ్యక్తి యొక్క హృదయానికి నొప్పి కలగజేస్తుంది, కానీ అది మారు మనస్సు ఇస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎటువంటి దుఃఖం అంటే దేవుడు మనకు కలిగజేసేది. ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో సర్జరీలు చేస్తారు. ఈ సర్జరీ ద్వారా ఒక అపెండిక్స్ ఆపరేషన్, ఒక క్యాన్సర్ గడ్డలు ఆపరేషన్ సర్జరీలు చేయడం, ఏ రకమైన సర్జరీ అయినా, బాడీలో మనిషిని చంపడానికి వచ్చినటువంటి ఏ వ్యాధికైనా సర్జరీ చేసినప్పుడు చాలా గాయం ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది. ఈ నొప్పి దేన్ని చేస్తుంది? ఆ లోపల ఉన్నటువంటి అపెండిక్స్ గడ్డను కానీ లేకపోతే ఆ లోపల ఉన్న రాళ్ళను ఏం చేస్తున్నాయి? కట్ చేయడానికి ఈ యొక్క సర్జరీ. ఈ నొప్పే బాధనే కానీ మేలుకరమైన, వాడు ఇంకా కొంతకాలం బతకడానికి ఉపయోగకరమైనటువంటి బాధ. కానీ చంపేటటువంటి బాధలు కూడా ఉన్నాయి. మనిషిని ఒకడు దిట్టకపోయి పొడిచి చంపేయచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దుఃఖపడడానికి ఇష్టపడే వ్యక్తులు ఉండాలి. నన్ను దేవుడు చాలా రీతులుగా నన్ను దుఃఖపెట్టాడు. ఏంటండి ఇక్కడ కొంతమంది సాక్ష్యాలు మనం గమనిస్తే, మరి యోబు అంటాడు, స్నేహితులు దాని దగ్గరికి వచ్చారంట. వచ్చి యోబుని ఏం చేయడానికి వచ్చారు? వాళ్ళు ఓదారుస్తామని వచ్చారు. 5వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు. 19 చదువుదాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నేను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా నిన్ను ఆయన ఏం చేస్తాడంట? నోటి మాటల ద్వారా ఎట్టి నొప్పి? ఇప్పుడు చాకంటే కోస్తుంది, ఒక గొడ్డలు నరుకుతుంది, ఏదో రాయితో కుదితే శరీరం గాయపడుతుంది. ఈ నోటి మాటల ద్వారా నొప్పి ఎక్కడ కలుగుతున్నది అంటే మనిషి యొక్క హృదయానికి నొప్పి కలుగుతున్నది, హృదయానికి బాధ కలుగుచున్నది. 16వ అధ్యాయంలో వీరే అంటున్నారు. అందుకు యోబు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చాను. 1వ వచనం, ఇచ్చి మాటలు నేను అనేకము విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు గారు. ఈ గాలి మాటలు ముగిసేనా? నీకేమీ బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు. నా స్థితిలో మీరుండినేలా నేను మీ వల్లే మాట్లాడవచ్చును, నేను మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూచి నా తలలు ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటతో మిమ్మును బలపరచదను. ఏంటంటే బలపరచదు. నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము ఏంటంటే కొంతమంది వచ్చినప్పుడు
పాపం నేను కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందే భయంకరమైనటువంటి అప్పుల బాధలో ఉన్నారు. వాళ్ళ దగ్గరకు పోయి బ్రదర్ పర్వాలేదు, ఏదో దుష్టుని దాడి జరిగింది, కొన్ని రోజులు దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తారని చెప్పగా, అసలు ఎందుకు చేసినావు నువ్వు అప్పు? ఇంత ఏం పని కొరకు చేసినావు? నువ్వు ఇల్లు కట్టినావా, బిడ్డల పెళ్లి చేసినావా, ఏం చేసి నీకు ఇంత అప్పు అయిందని అంటే వాడు ముందే గాయంలో ఉన్నాడు, రాత్రి బాగా మిత్రులు కట్టి. రకరకాల మనుషులు వెళ్ళి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే ఓదార్పు మాటలకు బదులు అసలు ఎందుకు నీకు ఇట్లా అయింది, ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది? దేవుని బిడ్డలారా, ఈరోజు నోటి మాటల చేత మనుషులు ఏం చేస్తున్నారంట? బాధలు కలగజేస్తూ ఉన్నారు, నొప్పి కలగజేస్తూ ఉన్నారు. ఇవన్నీ తలగాలి మనకు. ఏంటండి పేతురు రాసినటువంటి 2వ పత్రిక మరి 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి, ఏంటండి 8వ వచనంలో, తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల మనస్సు ఏం చేసుకున్నాడంట? నొప్పించుకున్నాడు. అందుకే అతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. నా హృదయానికి ఏ నొప్పి ఉండొద్దు, నాకు ఏ బాధ ఉండొద్దు, నేను పరిశుద్ధుని కావాలి. నొప్పి, బాధ, వేదన, కష్టాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, సమాజంలో మనకు ఇబ్బందులు, మన అనుదిన ప్రయాణంలో, మన జీవన సంబంధమైనటువంటి కాలక్రమంలో మనకి ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ ముందుకు ప్రార్థనలో కొనసాగినప్పుడే నీతిమంతులు అవుతావు. నాకు ఏ బాధ కలగొద్దు, ఏ నొప్పి కలగొద్దు, నీతిమంతుని కావాలంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఏంటండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, వారు దుఃఖముతో చేస్తున్నారంట. 13వ అధ్యాయం 16వ వచనంలో ఏంటండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల్ని కాయిచూ ఉన్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల. ఏంటండి కొంతమంది గురించి ప్రార్థన చేయమని కోరు. వాళ్ళ ఒక్క జీవితంలో ఒక్కసారి దశంభావించే చరిత్ర ఉండదు, వానికి నమ్మకంగా చర్చకొచ్చే చరిత్ర ఉండదు. వాడొచ్చి నా గురించి ప్రార్థన చేయండి అన్న, నాకు ఉద్యోగం కావాలి, నా గురించి ప్రార్థన చేయండి అన్న, నాకు మంచి సంబంధం దొరకాలి, నా గురించి ప్రార్థన చేయండి అన్న అంటే చేస్తాడు దైవజనుడు, కానీ దుఃఖంతో చేస్తాడు. అరే భయ్, వీని చరిత్ర సరిగా లేదు, ఒక్కొక్క సంఘంలో వీడు అంటు కట్టబడ్డ మనిషిగా లేడు, వీడు ఒక సేవకుడి దగ్గర పెరిగిన మనిషి కాదు, ఒక సేవకుని గద్దెంపుకు లోబడ్డ మనిషి కాదు, ఒక దగ్గర దశంభావం ఇచ్చిన మనిషి కాదు, ఒక దగ్గర వీడు మోకరించి ప్రార్థించిన ఏం సాక్ష్యం ఉందని మన గురించి ప్రార్థన చేయాలి అనిపిస్తుంది. కానీ లోపల దుఃఖపడుతూ ఉన్నప్పటికీ అరే ఏదో మిది మాటలేదు, దేవుడు ఆశీర్వదించకపోతే నేనంతటి హేతువు లేని శాపమైన హేతువు లేనటువంటి ఆశీర్వాదమైన పనిచేయదు కదా. నేను వీడిని ఆశీర్వదించి ప్రభువారు ప్రార్థన చేసి వాడు ఫస్ట్ దేవుడి సంకల్పంలో యథార్థంగా ఉండాలి కదా. కానీ మొదటి శతాబ్దంలో సేవకులందరూ కూడా మరి అనేక రకములైనటువంటి దుఃఖ సాగరంలోనే వారు పరిచర్య చేస్తున్నారు. దుఃఖ సాగరంలో వారు పరిచర్య చేస్తున్నారు. ఏంటంటే ఎటు పోయినా ఎడికింపబరుచు ఉన్నాము, శ్రమల్లో ఉన్నాము, పోరాడుచూ ఉన్నాము, మరణ భయంతో ఉన్నాము, ఆకలి దప్పికలతో ఉన్నాము, అయినా ప్రార్థన ఆపలేము, అయినా విశ్వాసము చల్లారిపోలేదు, అయినా మా స్వార్థ పరిచర్య చల్లారిపోలేదు. ఎటు పోయినా కొడుతున్నారు, వారిని హింసిస్తున్నారు. స్వజనుల వల్ల ఆపదలంటే స్వజనులు ఏదో కొట్టరు కదా, స్వజనులు మాటల ద్వారా గాయపరుస్తూ ఉన్నారు. అన్నజనులేమో శరీరానికి గాయం చేస్తే స్వజనులు ఏం చేస్తున్నారు, వారి హృదయానికి అరే ఏం పని పట్టినవరా భయ్, నీకేం లాభం, నాకెంతోమంది అన్నమాట. అసలు సేవకు నాకు పిల్లని ఇష్టపడే ఎంతో పెద్దలు లేదు, వాళ్ళకి ఏముంటుంది అసలు సేవకులకు ఎట్లా పోషిస్తారు నిన్ను, మరి అసలు చూసుకుంటప్పుడు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా అని అమ్మాయిని తిట్టారు. నన్ను ఎంత చీపు చూశారో నాకు పెళ్లి టైంలో అర్థమైంది. వాళ్ళందరూ నా దగ్గరికి ప్రార్థనలు చేసుకొని వచ్చిన వాళ్ళే, సేవకుడిని గుర్తించిన వాళ్ళే. నేనేవి ఖాళీ తిరిగే మనిషిగా తిరిగాను కదా, ఒక దేవుని సేవకుడిగా అయితే ఉన్న, కొన్ని ఆత్మలు సంపాదించిన చరిత్ర గలవాడుగా ఉన్నా. కానీ మరి సేవకులను చూసే విధానం ఇప్పుడు ఎట్లుందంటే మొదటి శతాబ్దంలో ఎట్లుంటుంది వాళ్ళ ఇంట్లో. మరి పౌలు, పేతురులు అందరూ వాళ్ళ భార్యలు ఎంతోమంది. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారినే తన సొంత భార్య ఏమంటుంది, ఇంకెందుకు అయ్యా నీకు ఆ సంస్కరణ ఎందుకు, అదంతా ఎందుకు, వదిలిపెట్టేసేయి,
ఆ దేవుడు నమ్మదగిన వాడు కాదంటదా. లోపల ఎంతో ఆయన కుమిలిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ దుఃఖ సాగరంలోనే వాళ్ళంతా పరిచర్యను ముందుకు తీసుకొచ్చారు. అటువంటి పరిచర్య శ్రేష్టమైన పరిచర్య. హల్లెలూయా. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యం భూవిత్తి. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యం భూవిత్తి. రోదనతోనూ రక్తంబునుగార్చి, రోదనతోనూ రక్తంబునుగార్చి, ప్రాణంబులను గానంబు చేసిరే, ప్రాణంబులను గానంబు. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. పొలములు తెల్లవారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. పొలములు తెల్లవారే తేరి చూడు, హోలీ స్పిరిట్ లార్డ్. కోటాయ జమానుడైన క్రీస్తును, కోటాయ జమానుడైన కోతవారిని వంపకోరి వేదం, కోతవారిని వంపకోరి. క్రైస్తవ కర్షక కదలిరా, కన్నులు తెరచి కానవేమయ్య. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అనగా నిత్యము నలిగిపోవడానికి ఇష్టపడేవాడు. అది మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు. ఎంతెంత మనము కొలిమిలో వేయబడుచు ఉన్నామో అంతంత మనము దేవునికి ఇష్టలుగా మారుచు ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో పౌలు అంటాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? సహాయము చేయువాడై ఉన్నాడు. ఉచ్చరింప శక్యం అని మూలుగులతో ఆయన విజ్ఞాపన. ఎప్పుడు మూలుగులు వస్తాయండి? ఎంత కృంగిపోతే మన జీవితంలో మూలుగులు వస్తాయి ఏంటండి? అందుకే అంటాడు 36లో, ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి మేము దినమల్లా మేము వదకు సిద్ధపడిన వారమును, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడు వారము అంటున్నాడు. ఏంటండి? వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలం. దేవుని బిడ్డలారు, ఈరోజు ఎంతోమంది క్రైస్తవేతరులు అంటున్నారు, క్రైస్తవుల్ని గొర్రెలు గొర్రెలు. వాస్తవమే, గొర్రెలం మేము, వదకు సిద్ధమైన గొర్రెలం. యేసు ప్రభు మా ప్రధాన కాపరి. సిగ్గుపడేది ఏముంది? సరే, మా గొర్రెలనే బిరుదు మా దేవుడు మాకు మంచి జంతువుతో పోల్చాడు. మీరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళ దానిలోనే కొన్ని పేర్లు ఉన్నాయి. దశావతారాలు ఒకటి కూర్మ అవతారం ఉన్నది. మరి అది మంచిగా ఉన్నదా మీకు? మీరు దేవుని నామదేహాల్లోనే ఒకటి ఉన్నది. నాకంటే విశ్వాసులుగా దేవుడు గొర్రెలు అన్నాడు. గొర్రె సాధు జంతువు, పవిత్రమైన జంతువు, అపవిత్రమైన జంతువు కాదు. కానీ మరి కూర్మావతారం అనేది అపవిత్రమైన జంతువు అని బైబిల్ చెప్తుంది. మనం అన్నది మరి ఇంకా రకరకాల జంతువులను మీరు దేవుళ్ళుగా, మనల్ని గొర్రెలంతా మాత్రాన మనం బాధపడేది ఏం లేదు. వాస్తవానికి మేము గొర్రె పిల్లలమే. యేసుప్రభుల వారు మరలా గొర్రెల కొరకు రాబోతున్నాడు, పందుల కొరకు కాదు. కాబట్టి వదకు సిద్ధమైన గొర్రెలుగా మేము ఏం చేసాం? ఎంచబడచ్చు. గొర్రె పిల్లలమే కానీ వదకు సిద్ధమైన గొర్రె పిల్లలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు
మనము గాయపరచబడడానికి ఇష్టపడాలి, కానీ ఇతరులను గాయపెట్టడానికి మనం ఇష్టపడదు. గాయపెడితే అది దైవచిత్తానుసారమైన దుఃఖం కలిగించేదిగా ఉండాలి, కానీ ఒకవేళ దైవచిత్తానుసారమైన దుఃఖం కలిగించినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందకపోతే వారి మీద కేసు ఉంటుంది. అరే అందరి ముందు నేను ఇంత పెద్ద మాట అన్నాడు అన్న అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ నేను అన్నది ఆ దైవచిత్తానుసారమైన మాట కాకపోతే నా మీద కేసు ఉంటుంది. కానీ దైవచిత్తానుసారమైన గద్దింపు వచ్చినప్పుడు వాడు మారు మనసు పొందితే వాడు పరిశుద్ధతలో ఒక అడుగు పైకి ఎక్కుతాడు. మారు మనసు పొందకపోతే వాడు ఏంటంటే ఒక అడుగు కిందికి వెళ్ళిపోతాడు. రాజులు మొదటి గ్రంథంలో ఒక చక్కని మాట నాకు పొద్దున్న ధ్యానం చేస్తూ ఉంటే కనబడింది కదా. మొదటి అధ్యాయము, రాజులు మొదటి అధ్యాయం 6వ వచనంలో, అతని తండ్రి నీవు ఈలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదంట. అరే ఎందుకు ఇట్లా చేసావు, ఏదో ఒక మిస్టేక్ జరిగింది అనుకుందాం భయ్. పోయి నేను అడిగితే ఆయన బాధపడతాను అనుకున్నప్పుడు అడగొద్దు. ఇప్పుడు నేనైనా వ్యభిచారంలో పడిపోయినాను అనుకో, నేనే ఫర్ ఎగ్జాంపుల్ పడిపోయాను అనుకోండి, ఏదో ఒక బలహీన గడియలో పడిపోయాను, ఒక దొంగతనమే చేసినాను, ఏదో ఒక నా ద్వారా జరగరాని తప్పు జరిగింది. ఇప్పుడు నేను దానికి సరెండర్ అయిపోయినా, తప్పు తెలుసుకున్నాను, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డా, మారమోసం. ఇప్పుడు మీరు వచ్చి అసలు నీకు బుద్ధి ఉందా అన్న, నువ్వు అందరికి చెప్పి నువ్వు ఎట్లా దొంగతనం చేస్తావు, అందరికి చెప్పి నువ్వు ఎట్లా వ్యభిచారం చేస్తావా అని అనకూడదు. ఆ సిచ్యువేషన్ నీకు తెలియదు, ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేసేవాడవో నీకు తెలియదు. అక్కడ ఎంత నాకు శోధన వచ్చింది, ఎంత సాతాను దాడి జరిగింది, అటువంటిది కూడా జరగాలని దేవుడు ఏమైనా నిర్ణయించి పెట్టినేమో నా జీవితంలో. దావీదు జీవితంలో ఒకటి ఉన్నది కాదు, నిర్ణయించి పెట్టింది దేవుడు. నా జీవిత దినముల్లో ఒకటే రెండు గడవక ముందే నా దినముల లెక్క అంతా నీ యొక్క గ్రంథంలో మరి రాయబడి ఉన్నదన్నప్పుడు దాంట్లో బర్షబది కూడా రాసి ఉన్నదేమో కదా, దాంట్లో ఊరియది కూడా రాసి ఉన్నదేమో కదా. ఊరియని ఇట్లా చేస్తాడు, బర్షం ఇట్లా చేస్తాడని మనకు తెలియదు. అక్కడ కొన్ని ఇష్యూలు జరిగినప్పుడు దేవుని బిడ్డలారా మనం వెళ్ళి నొప్పించే మాటలు మాట్లాడకుండా, అరే ఏదో ఒక బలహీన గడియలో సహోదరుని ద్వారా పొరపాటు జరిగింది, లెట్ దెమ్ ఎక్స్క్యూజ్, అపాలజీ కోరుకున్నాడు కదా దేవుని దగ్గర. వై డోంట్ వి దాన్ని మళ్ళీ మనం పోర్ట్రేట్ చేయడానికి మన జీవితంలో ఎప్పుడే కానీ మనం ఇతరుల పట్ల ఆ యొక్క ఏమంటుందని సానుభూతి తత్వాన్ని, ఆ యొక్క చారిటీని మనం కలిగి ఉండాలి. వి షుడ్ పోర్ట్రేట్ ద చారిటీ వెర్ ఎవర్ వి గో. ఎటువంటి స్థితిలో ఉన్న వారికైనా మనం ప్రేమతత్వాన్ని చూపించేవారుగా ఉండాలి తప్పితే ఇక యేసుప్రభుల వారు మనకి విషయంలో మాదిరిగా ఆయన అలసిన వారికి మాటల చేత గురుడిస్తున్నాడు. ఆయన మక్కమక్కలాడుచున్న జనపనారవతిని ఆరిపోయేవాడు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు నా మాటల్ని బట్టి ఎంతమంది గాయపడుతున్నారు, ఎంతమంది ఓదార్చబడుతున్నారు, నా మాటల్ని బట్టి ఎన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయి, నా మాటల్ని బట్టి ఎంతమంది రక్షణ ప్రణాళికలోనికి వస్తున్నారు, ఎంతమంది దేవుని తెలుసుకుంటున్నారని మనం పరిశీలన చేసుకోవాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదారిని పలకకుండా తన నాలుకను అంటాడు, కపటమైన మాటలు మాట్లాడకుండా తన పెదవులను కాపాడుకోవడం కదా. మీ సంభాషణ ఉపవేసినట్టుండని అన్నాడు. గరావించు తల్లిలాగా మీరు మాట విషయంలో ఉండాలి. కాబట్టి ఒక నూతన తీర్మానం ప్రభుత్వంలో మనం తీసుకుందాం రండి. ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. గత 2-3 రోజులుగా మీ స్నేహితులు రాలేకపోయాం, దయతో క్షమించండి నాదా. మరొకసారి ఇది కంటిన్యూగా కొనసాగడానికి మీరు కృప చూపించండి. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. ఎవరైనా కృంగిన స్థితిలో ఉంటే ఓదార్చబడుటకు మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి ప్రత్యేకంగా మీ దాసుడు అభిరాయ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మంచి ఆరోగ్య స్థితిని మీరు దయచేయండి, బలమును దయచేయండి. దాసుని చుట్టుముట్టు మీ రక్తపు కంచెను వేయండి దేవా. సకల దుష్టుని యొక్క కుతంత్రములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మీ దాసుని కుమ్మరించి మా యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించండి. మా వ్యాపారం జ్ఞాపకం చేసుకునండి దయగల తండ్రి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి, మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. మాకు యొక్క ఆయా ప్రేయర్ స్థలం ఇచ్చినటువంటి కుటుంబాన్ని, ఎలీషన్న వాళ్ళ కుటుంబాన్ని, మోహన్ రావు అన్న కుటుంబాన్ని, అదే రీతిగా కాంతారావు అన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దాసన్న వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపలో భద్రపరచు. ప్రతి ఒక్కొక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు ఐజాక్ రాసన్న బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ దాసుడు మరి తను ఆ యొక్క ఇల్లు స్థలం అమ్మడానికి మరి పూనుకొని ఉంటుండగా మేము
ఊహించిన దానికంటే ఎక్కువ రేట్ వచ్చేటప్పుడు మీరు కృప చూపించండి. మంచి బిల్డర్ని, మంచి రియల్ ఎస్టేట్, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తని మీరు నడిపించండి అయ్యా. మంచి రేటు కదా అమ్ముడు ఉన్నట్లుగా మీరు కృప చూపించండి, సహాయం చేయమని మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. స్తోత్రం.